యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా సామెతల గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే నిన్నటి దినాన మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 169లోని ప్రశ్నలు మరోసారి చదువుతానండి. నిన్నటి దినాన రాసుకుని వారు ఎవరు తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 169 17వ అధ్యాయం ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, వృద్ధులకు కిరీటము ఎవరు? వృద్ధులకు కిరీటము ఎవరు? రెండో ప్రశ్న, లంచము దృష్టికి ఎట్లు కనిపించును? లంచము దృష్టికి ఎట్లు కనిపించును? మూడవ ప్రశ్న, కలహప్రియుడు దుర్మార్గప్రియుడు రిఫరెన్సు రాయండి. కలహప్రియుడు దుర్మార్గప్రియుడు రిఫరెన్సు రాయండి. నాలుగో ప్రశ్న, ఎట్టివాడు వివేకము గలవాడు? ఎట్టివాడు వివేకము గలవాడు? ఐదో ప్రశ్న, బుద్ధిహీనుడు తన తల్లికి ఏమి కలుగజేయును? బుద్ధిహీనుడు తన తల్లికి ఏమి కలుగజేయును? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు అడ్రస్సు రాయటం మర్చిపోకండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఈ రాత్రి కాలపు వాక్య భాగ నిమిత్తం ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, ముందుకు రావాలని మనవి. తెలుగు ప్రజల సువార్తీకరణోద్యమం నిమిత్తం ప్రభువు కృప చూపి తగిన వనరులనిచ్చి సహాయం చేసి దీవించినట్లు ప్రార్థించమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలం మా ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ ప్రియ బిడ్డలను దీవించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ను పరిష్కారం కార్యక్రమానికి అనుగ్రహించండి. ప్రభువా, ఈ రాత్రి మా ప్రేక్షకులలో అనారోగ్యముతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్థిక కృపను చూపించండి. ఘనత పొందండి, మహిమ పొందండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథం 23వ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి. సామెతల గ్రంథం ఇప్పటికీ ప్రారంభించి 2 మాసాలు, ఈ దినంతో 2 మాసాలు పూర్తవుతాయి. కనుక ఇది దేవుని అద్భుతమైన కృప చొప్పున కొనసాగుతోంది. కీర్తనల కంటే వివరంగా, కీర్తనల కంటే మధురంగా, కీర్తనల కంటే బలమునిచ్చుదుగా ఈ యొక్క సామెతలు ఉన్నాయి. అనేక మంది దీని ద్వారా మేలులు పొందుతున్నాం అంటున్నారు. నా వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు ఒక పరిపూర్ణమైన పాత్రగా సిద్ధపడటానికి మెళుకువిచ్చాడు ఈ బుక్ ద్వారా. కాబట్టి నా పరిచర్య మారిపోయింది. ప్రభు కృపను బట్టి మీ ముందుకు చాలా తక్కువ కాలంలో ఆ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వగలుగుతాను. కనుక ఈ గ్రంథం యవ్వన బిడ్డలు వినేటట్లు శ్రద్ధ తీసుకోండి. 23వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని తిప్పును. దేవునికి స్తోత్రం. ఈ పదం ఆలోచించాల్సిందే. ఈ పదంలో చాలా డీప్ డాక్ట్రినల్ ట్రూత్స్ ఉన్నాయి. సావరిన్ ఫౌండేషన్స్ ఆఫ్ గాడ్, దైవిక సార్వభౌమిక అధికారం ఇందులో ఉంది. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉంది అన్నాడు. నీటి కాలువలు త్రిప్పబడుతూ ఉంటాయి. నీటి కాలువ విజయవాడ నుండి ఏలూరు కాలువ వస్తుంది. దాని నుంచే మనకు మంచినీరు వస్తుంది.
ఏలూరు మున్సిపాలిటీ, ఏలూరు కార్పొరేషన్. ఈ నీటి కాలువ బహువంపులు తిరుగుతుంది. ఎక్కడ అవసరమో అక్కడ మలుపు తిరుగుతుంది. ఈ మలుపు తిరుగుట వలన దాని గమ్యం ఎటుబడితే అటు పోకుండా ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుస్తుంది. రాజు యొక్క హృదయము ఒక నీటి కాలువ వంటిది అన్నాడు. నీటి కాలువలు ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్ ఆర్ మేజర్ ఇరిగేషన్ మీరు గమనించినట్లయితే ఈ నీటి కాలువలను ఒక్కొక్క ప్రాంతానికి వ్యాపింపచేశారు. కాలువలు, నదులు, అలాగే ఆ నదుల నుండి వచ్చిన కాలువల నుండి ఉపకాలువలు, లాకులు బిల్డ్ చేస్తూ ఎక్కడికక్కడ వాటర్ సప్లై అందేటట్టుగా శ్రద్ధ తీసుకున్నారు. కనుక ఈ కాలువలు త్రిప్పబడకపోతే వాటర్ ఛానలైజ్ కాదు. ఎక్కడో ఉన్న కృష్ణానది ఛానలైజ్ చేయబడి ఏలూరు వైపుకు, ఏలూరు మెయిన్ కెనాల్లో నుంచి, మెయిన్ కెనాల్ అని ముఖ్య కాలువ నుంచి మిగతా పొలాలకు వెళ్ళే పంట కాలువలకు వెళ్ళేటువంటి విధంగా కాలువలు ఏర్పరచకపోతే వ్యవసాయమే లేదు. వ్యవసాయం లేకపోతే పంట లేదు, పంట లేకపోతే కరువు వస్తుంది, కరువు వస్తే ప్రజలు అల్లాడిపోతారు. కనుక ఒక రాజ్యం స్థిరంగా ఆనందంగా ఉండాలి అంటే రాజు యొక్క హృదయం త్రిప్పబడాలి. ఎట్లా త్రిప్పబడాలి? ప్రజల వైపునకు అనుకూలముగా త్రిప్పబడాలి. ఎప్పుడు త్రిప్పబడుతుంది అనగా యెహోవా చేతిలో రాజు ఉన్నప్పుడు. యెహోవా చేతిలో రాజు తన హృదయాన్ని అప్పగించుకున్నప్పుడు అది ప్రజల క్షేమార్థమై, ప్రజల యొక్క దీవెన కొరకై ఆ హృదయం దేవుని చేతిలో తిప్పబడుతూ ఉంటుంది. దేవునితో లేని రాజుల యొక్క ప్రవర్తన, దేవుని కలిగి ఉన్నటువంటి రాజుల ప్రవర్తన చాలా వ్యత్యాసం ఉంది బైబిల్ గ్రంథంలో. దేవుని కలిగిన వ్యక్తులు ఉన్న ప్రభుత్వం, దేవుని ఎరుగని వ్యక్తులు ఉన్న ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ప్రభుత్వం అన్నప్పుడు ఈరోజు గవర్నమెంట్ గురించి నేను మాట్లాడటం లేదు, అధికారం గురించి మాట్లాడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కలిగి ఉన్నటువంటి రాజులు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సొలొమోను అనంతరం సొలొమోను యొక్క రాజ్యం ఉత్తర దక్షిణ రాజ్యాలుగా చీలిపోయింది. యూదయ రాజ్యాలు, ఇశ్రాయేలు రాజ్యాలు. యూదా రాజులు 19 మంది, ఇశ్రాయేలు రాజులు 20 మంది ఏలారు. రెహబాము, యెరోబాము. రెహబాము యూదా వారికి రాజుగా వచ్చాడు, 19 మంది రాజులు వచ్చారు. ఇశ్రాయేలుకు యెరోబాము వచ్చాడు, దుష్టుడు. యెరోబాము యొక్క లైనేజ్లో, వరుస క్రమంలో 20 మంది చెడ్డ రాజులే వచ్చారు. అష్షూరుకు చెరగా పోగొట్టుకోబోయారు ఇశ్రాయేలీలు. యూదాకు వచ్చిన వారిలో కొద్దిమంది మంచి రాజులు వచ్చారు, కొద్దిమంది చెడ్డ రాజులు వచ్చారు. కనుక చెడ్డ రాజులంటే అర్థం ఏంటి, మంచి రాజులంటే అర్థం ఏంటి? చెడ్డ రాజులంటే యెహోవా కట్టడి చొప్పున నడవని రాజులు. దావీదు తన యొక్క కుమారుడైనటువంటి సొలొమోనుకు దినవృత్తాంతాలు 1వ గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనము నుండి 16వ వచనము వరకు ఇచ్చినటువంటి క్రమము చొప్పున నడవని వారు, దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారు రాజ్యం చేస్తున్నప్పుడు రాజ్యం చాలా అల్లకల్లోలమైంది. న్యాయాధిపతుల గ్రంథాన్ని మీరు చదివితే 14 మంది న్యాయాధిపతులు కనిపిస్తారు. ఈ 14 మందిలో ఒక్కొక్కరు ఎందుకు ఉద్భవించాల్సి వచ్చింది? ప్రజలు దారి తప్పిపోయినప్పుడు వారికి దైవ సంబంధమైన విడుదలను ఇవ్వటం కొరకు న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దేవుని చేతిలో రాజు యొక్క హృదయం ఉన్నప్పుడు అది ప్రజల యొక్క క్షేమార్థమై
త్రిప్పబడటం బైబిల్ గ్రంథంలో విశిష్టంగా కనపడుతోంది. యేసురాజు యొక్క హృదయం దేవుని చేతిలో ఉంది కనుక అది మానవుల పట్ల అది త్రిప్పబడింది. ప్రతి మానవుడు కూడా రక్షించబడి ప్రభువును చేరేటట్లుగా అవకాశం మానవ జాతికి సువార్త ప్రకటన ద్వారా లభిస్తోంది. సోదరుడా, సోదరి, నీ హృదయం దేవుని చేతిలో ఉంటే నీ కుటుంబం యొక్క క్షేమం కొరకు నీ హృదయం త్రిప్పబడుతుంది. నీ హృదయం దేవునిలో ఉంటే, నీ యొక్క అంతరంగం ఆయన చేతిలో ఉంటే, నీ కార్యాలయంలో ప్రజల క్షేమాభివృద్ధి వైపు నీ హృదయం తిప్పబడుతుంది. పరిష్కారం కార్యక్రమం ప్రభువు చేతిలో ఉంది కనుక ప్రజలందరి హృదయాల వైపు క్షేమాభివృద్ధినివ్వటానికి ఈ కార్యక్రమాన్ని మలుపులు తిప్పుతున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని చేతిలో ఉన్నారా? ఆర్ యు ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్? దెన్ యు ఆర్ సేఫ్. అప్పుడు మీరు చాలా భద్రంగా ఉంటారు, క్షేమం కలుగుతుంది. 2వ వచనం, ఒకడు తనకేర్పరుచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. మనం ఏర్పరచుకునే మార్గాలు మనకు బాగానే కనిపిస్తాయి. మనం వేసుకునే ఆలోచనలు, ప్రణాళికలు, తీర్మానాలు, నిర్ణయాలు, ఉద్దేశాలు మనకెప్పుడూ చెడ్డవిగా అనిపించవు. దాని పర్యవసానం ముసిని పండంత చేదు తగిలినప్పుడు అప్పుడు కూర్చొని విచారిస్తాం, ఏమిటి నేనింత మూర్ఖంగా ఆలోచించాను, నేనింత అమాయకంగా నిర్ణయం తీసుకున్నానని బాధపడతారు. కానీ దేవుడైన యెహోవాకు హృదయం అంతా తెలుసు. నీ హృదయం తెలుసుకోవటం నీకే చేత కాదు. నీ హృదయమును నువ్వు కంట్రోల్ చేసుకోవటానికి కొరకే పరిశుద్ధాత్మ శక్తి నీకు కావాలి. నీ హృదయమును నీవు గ్రహించటానికి యు నీడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి కావాలి. పరిశుద్ధాత్మ శక్తి కావాలి అన్నప్పుడు ఎలక్ట్రికల్ షాక్ తగిలినట్టు వచ్చే ఊగిపోవటం కాదు. లోబడటం నేర్చుకుంటే దేవుని శక్తిని నీ దినపు జీవితంలో అనుభవిస్తావు. దానిని నీవు క్రియారూపంగా ప్రదర్శించగలిగినప్పుడు ప్రజలు గుర్తిస్తారు ఇది దేవుని యొక్క కార్యం అని. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎన్నోసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. ఇస్సాకు బలవంతుడయ్యాడు, ధనవంతుడయ్యాడు, వృద్ధి చెందాడు. గెరారు రాజు అబీమెలెకు వచ్చి అన్నాడు, అయ్యా నీవు మా కనుల ఎదుట వృద్ధి చెందావు, ఇప్పుడు నువ్వు మాకంటే బలవంతుడవు, కాబట్టి నీకు మాకు మధ్య సమాధానం ఉండాలి అన్నాడు. అప్పుడు ఇస్సాకు అడిగాడు, ఒకప్పుడు నన్ను లోయలోకి దోసేశారే, ఇప్పుడు ఎందుకు నా దగ్గరకు వచ్చి సమాధానం కోరుతున్నారంటే అక్కడ రాజైనటువంటి అబీమెలెకు మాట్లాడుతాడు, యెహోవా నీకు నిశ్చయముగా తోడే ఉండుట మేము చూచితిమి గనుక అన్నాడు. నువ్వు పెద్ద వీరుడు అని రాలేదురా బాబు, దేవుడు నీకు తోడున్నాడని నేను వచ్చాను. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడు ఉన్నప్పుడు ఆ తోడును నువ్వు ప్రదర్శించాల్సిన తీరు గిలగల కొట్టుకొని కాదు, ఏది పడితే అది వాగి కాదు. నీ క్రియలు, నీ జీవితంలో కలుగు ఫలాలు ఖచ్చితంగా దేవుడు నీకు తోడున్నాడో లేదో ప్రజలకే తెలుస్తుంది. నేను యేసే పరిష్కారం ప్రారంభించాను. ₹1 విదేశీ సహాయం లేదు, ఆర్థిక సహాయం లేదు. 6 దినాలు మొదట ప్రారంభించాను. ఆ దినాన ప్రజలు ఊరికినే అయిపోతుంది ఇది 4 రోజుల్లో అన్నారు. దినాలు గడుస్తూ వచ్చాయి. 100 ఎపిసోడ్స్ అవగానే సంబరపడి పండుగ చేశాను. 300 ఎపిసోడ్స్ అవగానే మరింత సంబరపడ్డా. 500 చేస్తే గొప్ప అనుకున్నాను. 1000 అయిపోయిన తర్వాత అర్థమైంది ఇది మన వలన జరిగేది కాదు, దేవుని వల్ల జరుగుతోందని. ఆ 1000 2000 అయ్యాయి, 2000 2300 అయ్యాయి. ఈ దినం తెలుగు ప్రజలందరికీ ఆశీర్వాదంగా అయ్యే దిక్కుగా ఈ పరిచర్య సాగిపోతోంది. ఇప్పుడు ఆ దినాన నవ్విన వారు చెప్తారు, ఆ దినాన ఆగిపోతుందన్న వారు చెప్తారు, ఇది సాగర వల్ల జరిగింది కాదు,
ఇది దేవుని వలన జరిగింది అని. మనుషులు ఆర్థిక సహాయం చేస్తే జరిగిన పరిచర్య కాదండి, ప్రభువు యొక్క కృపలో స్థిరపడిన పరిచర్య. పరిశుద్ధ లేఖనములో నేను మాట్లాడుతున్న మాట గుర్తించండి. ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గం ఎప్పుడు మంచిదిగానే ఉంటుంది, కానీ యెహోవాయే హృదయాన్ని పరిశీలన చేస్తాడు. మన నిర్ణయాలు, మన ఉద్దేశాలు చొప్పున మనం నడిస్తే పడిపోతాం. వాక్యము చొప్పున నిర్ణయాలు తీసుకుంటే మనం నిలబడతాం. తదుపరి వచనం, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించట కంటే యెహోవాకు ఇష్టం. దేవునికి స్తోత్రం. నేను పదే పదే చెప్తున్నాను, నీ అర్పణలు, నీ బలులు, నీ త్యాగం, నీ డబ్బు, నీ సమర్పణ దేవుని ప్లీజ్ చేయలేము. చాలామంది అనుకుంటారు మేము బాగా చందా ఇచ్చేసాం సేవకుడికి, దేవుడు సంతోషపడిపోయాడు అనుకుంటాడు. అవునా? నీవిచ్చే కానుకలను బట్టి దేవుడు మురిసిపోడు. ఎందుకంటే ఆ కానుక నీకు ఇచ్చిందే ఆయన, ఆ డబ్బు నీకు ఇచ్చిందే ఆయన. నిన్ను కనికరించి ఇచ్చిన దాన్ని నీవు తీసుకొచ్చి దేవునికి ఇస్తే దేవుడు మురిసిపోడు. కానీ నీవు ఇస్తున్నప్పుడు దేవుడు చూస్తోంది నీతి న్యాయములను అనుసరించే నీ హృదయం, నీ అంతరంగంలోని తీర్మానం చూస్తాడు తప్ప దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్విస్తే గొప్పేంటి? ఏమివ్వగలవు అసలు దేవునికి? నువ్వు ఏమీ ఇవ్వలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మనస్సులో దేవుని కంటే నాకేది ఎక్కువ లేదు అనే దానిని స్థాపించగలిగితే ఆ భావాన్ని చూచిన దేవుడు నీకేం కావాలంటే అది ఇస్తాడు. అది ఆయనకి ఇష్టమైన స్థితి. దేవునికి ఇష్టం ఏమిటి? దేవునికి ఇష్టం నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట్టు దేవునికి ఇష్టం. ఈ దినం మనం ప్రయత్నం చేస్తున్నామా నీతి న్యాయాలు అనుసరించి నడుచుకోవటానికి? ఎక్కడ డబ్బు వస్తుందో పరిగెత్తుతున్నాం, ఎక్కడ పేరు వస్తుందో పరిగెత్తుతున్నాం, ఎక్కడ సుఖం దొరుకుతుందో సౌఖ్యం దొరుకుతుందో అక్కడికి పరిగెత్తుతున్నావు కదూ. నీతి న్యాయముల వెంట వెళుతున్నావా, లేక భ్రమపరుచు ఎండమావుల వైపు పరిగెడుతున్నావా? నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. సోదరుడా, సోదరి, దేవునికి ఏది ఇష్టమో అది చేద్దాం. దేవునికి ఇష్టమైనవి చేస్తే దేవుని యొక్క వనరులన్నీ మనవే. దేవునికి ఇష్టమై ఉండటం ఎట్లా? విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసము లేకుండా నీతి న్యాయాలు అనుసరించిన వాడు వ్యర్థుడు. విశ్వసించకుండా నీతి న్యాయాలు అనుసరిస్తే పరలోకానికి వెళ్తారా? వెళ్ళరు. విశ్వాసముతో ఇష్టడై ఉండి విశ్వాసముతో నీతి న్యాయాలను అనుసరించాలి. అప్పుడే మనం ప్రభువులో వర్ధిల్లుతాం. 4వ వచనం, అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. మరలా చదువుతాను 4వ వచనం, అహంకార దృష్టియు గర్వపు హృదయము భక్తిహీనుల క్షేమం పాపయుక్తము. పాపముతో నిండుకున్నది, పాపముతో నిండి ఉన్నది. ఏమిటట? 3 విషయాలు. 1, అహంకార దృష్టి. నాకేంటి, నేను గొప్ప, నా అంతటి వాడు లేడు, నేను చేయలేనిది లేదు, నేనైతే ఇంకా బాగా చేస్తాను. అహంకారం. 2వది గర్వపు హృదయం. నా అంతటి వాడు లేడు, నేనంటే ఏమనుకుంటున్నా? గర్వము, అహంకారం. ఈ రెండింటితో వాడు భక్తిహీనుల క్షేమం కూడా పాపముతో కూడిందే అన్నాడు. భక్తిహీనుల క్షేమం. ఈ లోకంలో భక్తిహీనులు చాలామంది క్షేమంగా ఉన్నారు ఇప్పుడు. కానీ వారి మీదకు వస్తున్న ఉరి వారికి కనబడటం లేదు. కానీ వారి మీదకు చాలా గొప్ప ప్రమాదం వస్తుంది బైబిల్ ప్రకారం. చూడండి, బైబిల్లో నోవహు అను ఒక భక్తుని గురించి మనకు తెలుసు. ఈ నోవహు అనే భక్తుని కాలంలో భూమి మీద నరులు విస్తరించారు. పాపము వారి అంతరంగాల్లో పెచ్చుమీరిపోయింది. అటువంటప్పుడు దేవుడు చెప్పాడు,
నేను నాశనం చేస్తాను, జలప్రళయం పంపించి అని చెప్పిన 100 సంవత్సరాలు సమయం ఇచ్చాడు. ఆ 100 సంవత్సరాల్లో వారు ఎవరైనా మారారా? గర్వ హృదయం, అహంకార దృష్టి, భక్తిహీనుల క్షేమం. నోవహు వైపు చూచి నవ్వి ఉంటారు కదండి. ఏమిటయ్యా వాడగడుతున్నావు? వర్షం అప్పటికి భూమి మీద కురియలేదు ఆ కాలానికి. ఏమిటో వాడగడుతున్నావు? జలప్రళయం అంటావు, ఆకాశం నుండి నీరు వస్తుందంటావు, 40 ప్రచండమైన దివారాతులు కురుస్తుందంటావు. ఎందుకు వచ్చింది ఈ మాటలన్నీ? చూడు, మేమెంత క్షేమంగా ఉన్నామో నీవెందుకు ఇట్లా అయిపోతున్నావు? ఎందుకు వచ్చిన ఈ వాడ అని ఉంటారు ఖచ్చితంగా. అయితే వారి క్షేమం క్షణకాలమే అయ్యింది కదూ. వారి క్షేమము వారికి శాశ్వతంగా లేదు, అది పాపయుక్తమైనది. కనుక భక్తిహీనుల క్షేమం వారికి నష్టమే. కానీ వారు భక్తిని పొందుకుని తమ జీవితంలో ప్రభువు వైపు రావటం చాలా అవసరం. భక్తిహీనత మంచిది కాదు. ప్రభువు పట్ల భయభక్తులు, భక్తి కలిగి ఉండాలి. ప్రభువు పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. లేకపోతే నీకు నష్టం. 5వ వచనం, శ్రద్ధ గలవారి యోచనలు లాభకరము, తాళిమ లేక పనిచేయ వారికి నష్టమే ప్రాప్తించును. బంగారు వాక్యాలండి ఇవన్నీ. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరం. శ్రద్ధగా ఆలోచనలు కలిగి ఉంటే అవి లాభం. మీరు పనిచేస్తున్నప్పుడు శ్రద్ధ ఉందా మీకు? అసలు ఆ శ్రద్ధతో మీరు ఆలోచించి పనిచేస్తే లాభాలు వస్తాయి. ఏది పడితే అది చేసి ఒక క్రమం లేకుండా, ఒక కట్టడి లేకుండా, ఒక ఫీడ్బ్యాక్ లేకుండా, ఒక రిజల్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ లేకుండా నువ్వు పనిచేస్తే నీకు ఎన్నడూ ఫలితము రాదు. అంతేకాకుండా ఓర్పు లేకుండా పనిచేస్తే నష్టం వస్తుంది. చూడండి, చాలా పర్యాయాలు మనలో ఓర్పు చాలా తక్కువ ఉంటుంది. ఓర్పుతో పని చేయాలి, ఓపికతో పని చేయాలి. చాలా శ్రద్ధ తీసుకొని ఓపికతో పనిచేస్తే మనకు ఖచ్చితమైన లాభాలు వస్తాయి. ఓర్పు లేకుండా వస్తున్నటువంటి వ్యతిరేక పరిస్థితులను విడిచి వెళ్ళిపోయామనుకోండి, నష్టపోతాం. ఒక పని ప్రారంభించినప్పుడు చాలా ఓర్పు కావాలి. ఆ ఓర్పు లేకపోతే ఆ పని యొక్క ఫలితం నీవు పొందలేవు, నీకు నష్టం వస్తుంది. ఓపికతో కనిపెట్టుకునింటే లాభం వస్తుంది. చూడండి, పేపర్స్ తిరిగేస్తున్నప్పుడు ఈ నక్సలైట్స్ చేస్తున్న ఘాతుకాలు వాళ్ళెంతో ఓపికగా కూర్చొని కొన్నిసార్లు నెలలు వాళ్ళు కష్టపడి కూర్చొని వాళ్ళ టార్గెట్స్ పేల్చేసి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎంత విచారకరం! కీడు చేసేవాడే అంత ఓపికగా కూర్చొని శ్రద్ధతో కూర్చొని ఉంటుంటే, మేలు చేయాల్సిన వాడు, లబ్ధి పొందాల్సిన వాడు, లాభం పొందాల్సిన వాడు మరింత ఓపికతో ఉండాలి కదా. కనుక ఓపిక కలిగి ఉండటం నేర్చుకోండి, మీ జీవితాల్లో లాభం ప్రాప్తిస్తుంది. నేను ఒక మిత్రుడు నాకు పరిచయిస్తున్నాడు. అతడు చాలా ఓపికగా వ్యాపారం చేస్తుండేవాడు. ఉదయం వచ్చి కూర్చునేవాడు, సాయంకాలం పూట 10 గంటల వరకు అక్కడే అలానే కూర్చుని ఉండేవాడు. ఏమిట్రా బాబు నీ వ్యాపారం ఎలా ఉంది అంటే, పెద్ద లాభసాటిగా లేదు, కానీ కాలం గడిచే కొద్దీ అతడు ఓపికతో అక్కడ కూర్చుని పని చేయబట్టి చాలా గొప్ప లాభం సంపాదించాడు. అదే ఇంకొకడు ఉన్నాడు, మంచి వ్యాపారం పెట్టాడు, నేతి లడ్డు పెట్టాడు. ఉపయోగం ఏమిటి? 2వ రోజున పలకరిస్తే ఎవరు కొంటలేదు, ఎవరు రావటం లేదని నేను మానేశానన్నాడు. ఓర్పు లేదు, ఓపిక లేదు, వాడికి నష్టం వచ్చింది. ఓర్పు కలిగి ఉంటున్నారా? మీరు లాభప్రాప్తి కలిగి ఉంటారు. ఇది భౌతికంగానూ అప్లై అవుతుంది, ఆత్మీయంగా కూడా అప్లై అవుతుంది. ఓర్పు పట్టలేకపోయినటువంటి అబ్రహాము నష్టపోయాడు. ఓర్పు పట్టలేకపోయిన అబ్రహాము నష్టపోయాడు.
ఓర్చుకున్నటువంటి యోబు లాభం పొందాడు. నా మాట అర్థమైందా? మీరు బైబిల్ ఎరుగుంటే మీకు బాగా తెలుస్తుంది. అబ్రహాము దేవుడు వాగ్దానం చేశాడు కుమారుడు ఇస్తానని అబ్రహాముకు. అయితే ఓర్పు పట్టలేకపోయాడు. అందుకని వాగ్దాన ఫలము అనుభవించవలెను అని అనినా ఓర్పు అవసరము కదా అని రాశాడు. హెబ్రీయులకు రాస్తూ 11వ అధ్యాయములో మనం చూస్తున్నప్పుడు ఓర్పు యొక్క అవసరత మనకు కనిపిస్తుంది. వాగ్దానం యొక్క ఫలము మనం పొందాలి అంటే ఓర్పు మనకు అవసరం. అబ్రహాము ఓర్పు లేకుండా అయ్యాడు, నష్టపోయాడు. కానీ యోబు ఓర్చుకున్నాడు. యోబు ఆశీర్వదించబడ్డాడు. యోబు మొదటి అధ్యాయాల్లో చివరి అధ్యాయంలో మీరు భేదాన్ని చూస్తే మొదటి అధ్యాయంలో నష్టం, 2వ అధ్యాయంలో తీవ్ర నష్టం, 42వ అధ్యాయంలో అత్యధిక ఆశీర్వాదం పొందాడు. ఓర్పు కలిగి ఉందాం. నేను కూడా ఓర్పుతో కొనసాగించానండి పరిష్కారాన్ని. 7 సంవత్సరాలు ఒక్క దినం కూడా ఆపకుండా పూర్తి చేశామంటే ఎంత ఓర్పు కావాలి? డబ్బులుండి డబ్బులు లేక, వరదలు వచ్చి, కష్టాలు వచ్చి, నష్టాలు వచ్చి, శ్రమలు వచ్చి, ఇబ్బందులు వచ్చి, కుటుంబంలో మరణం తట్టి అయినా ఓపికతో విడిచిపెట్టకుండా కొనసాగించాను. దేవుడు నూతన ద్వారాలు తెరుస్తున్నాడు. తెలుగు ప్రజలకు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓర్పు కలిగి ఆశీర్వదించబడదాం. వాక్యాన్ని నేను ఇక్కడ ముగిస్తున్నాను. రేపటి వాక్య ధ్యానములో మనము 7వ 6వ వచనము నుండి వాక్యాన్ని గమనించుకుందాం. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా సామెతల గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏసే పరిష్కారము ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఆహ్వానము. ఏలూరు పత్తేబాదాలో వేదరాజు సినిమా హాల్ ఎదుట ఉన్న గ్యాస్ గోడౌన్ ప్రక్కన పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి చేత నిర్వహింపబడుతూ ఉన్న బెరాకా ప్రార్థనా సహవాసానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆదివారపు ఆరాధన ఉదయము 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుందండి. క్విజ్ నెంబర్ 169లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నాం, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 169 17వ అధ్యాయం ఆధారంగా చేసుకుని ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, వృద్ధులకు కిరీటము ఎవరు? వృద్ధులకు కిరీటము ఎవరు? రెండవ ప్రశ్న, లంచము దృష్టికి ఎట్లు కనిపించును? లంచము దృష్టికి ఎట్లు కనిపించును? మూడవ ప్రశ్న, కలహప్రియుడు దుర్మార్గ ప్రియుడు రిఫరెన్సు వ్రాయండి. కలహప్రియుడు దుర్మార్గ ప్రియుడు రిఫరెన్సు వ్రాయండి. నాలుగో ప్రశ్న, ఎట్టివాడు వివేకము గలవాడు? ఎట్టివాడు వివేకము గలవాడు? ఐదో ప్రశ్న, బుద్ధిహీనుడు తన తల్లికి ఏమి కలుగజేయును? బుద్ధిహీనుడు తన తల్లికి ఏమీ కలుగజేయును? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు వ్రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. యేసే పరిష్కారం పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నారా? ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, ప్రార్థించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలం మీ ప్రియ బిడ్డలమైన మమ్మలను ప్రభు మీ వాక్యము చేత తృప్తిపరిచినందుకు స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. తెలుగు ప్రజల సువార్థీకరణోద్యమానికి వనరుల నుంచి ద్వారాలు తెరవండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొంది మీ కుమారుని యొక్క నామము మహిమపరచబడినట్లు కృప చేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికి తోడై ఉండునుగాక. ఆమెన్.